వాళ్ళు ఇచ్చిన సూటు కోటు షూస్ అదిరిందయ్యా కార్తీక్. ఓకే వెళ్ళు. చిన్ను చిన్ను మా పెద్దోడికి వీడియోలో మాట్లాడాలంటే అసలు ఇష్టం ఉండదు వాడికి. సరే, నీ నేషనల్ ప్లేయరు కదా నువ్వు, ఎలా వెళ్ళావు ఏంటనేది ఒక 2 నిమిషాలు చెప్పు. హలో నేషనల్ ప్లేయర్. ట్రైన్ ఎక్కాం, అక్కడికి వెళ్ళాం, చూసుకున్నాం, కాంపిటీషన్ అయింది, ట్రైన్ ఎక్కాం, ఇంటికి వచ్చాం. అలా కదమ్మా, నువ్వు ఎలా సెలెక్ట్ అయ్యావు, ఎక్కడ సెలెక్ట్ అయ్యావు, ఎక్కడి వరకు వెళ్ళావు, ఎవరెవరు వచ్చారు, ఎన్ని స్టేట్లో వాళ్ళు, ఇలా సింపుల్గా ఒక 5 పాయింట్స్ చెప్పు. డీటెయిల్గా నేను తర్వాత మళ్ళీ చెప్తాను. ఎలా సెలెక్ట్ అయ్యావు? స్టేట్ మీట్ అయింది చందలూరు, అక్కడ సెలెక్ట్ అయ్యాను. మళ్ళీ చెప్పు. చందలూరులో స్టేట్ మీట్ అయింది, అక్కడ సెలెక్ట్ అయ్యాను. అక్కడ సెలెక్ట్ అయ్యి ఎందులో ఏంటి ప్రోగ్రామ్? యోగా. అండర్ 19లో సెలెక్ట్ అయ్యాను. అండర్ 19, ఓకే. అక్కడ ఆర్టిస్టిక్ యోగాలో ఫస్ట్ ప్లేస్ వచ్చింది. అక్కడ నుండి కలకత్తా న్యూ దిల్లీలో నేషనల్ మీట్ అయింది. నేషనల్ మీట్ స్పష్టంగా చెప్పాలి. తర్వాత అక్కడ కాంపిటీషన్ అయింది, అక్కడ సెలెక్ట్ అవ్వలేదు, ఇంటికి వచ్చేసాం. ఎన్ని స్టేట్లు వాళ్ళు వచ్చారు? మొత్తం అందరూ వచ్చారు. ఇండియా లెవెల్, ఇండియా వైజ్గా అందరు వచ్చారు. ఎవరు సెలెక్ట్ అయ్యారు మరి? మహారాష్ట్ర వాళ్ళు ఎవరో సెలెక్ట్ అయ్యారు. ఓకే బాయ్. స్కూల్కి రెడీ అవుతున్నాడు అనమాట ఈడొకడు. చాలా కష్టపడి నేర్చుకొని చేశాడు, బట్ సెలెక్ట్ అవ్వలేదన్నమాట. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. చింటూ నువ్వు? మన స్టేట్ 2 సార్లు వచ్చా కానీ 2 సార్లు పోయాం. అర్థం కాల. మన స్టేట్కి 2 సార్లు వచ్చాం కానీ 2 సార్లు పోయాం. అదే మన స్పెషాలిటీ. ఎక్కడెక్కడ 2 సార్లు? 1 ద్వారకా తిరుమల, 2 చందలూరు. 1 ద్వారకా తిరుమల, 2 చందలూరు. బట్ 2 స్టేట్లు ఈక్వల్స్ టు 1 ఏషియన్. అవ్వో, ఓకే ఫైన్. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ టు విఎల్కే వ్లాగ్స్. డైరెక్ట్గా షాలిమార్ చూపిస్తున్నాను కదా. కలకత్తా అయితే వెళ్ళాము, ఆ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటానండి. చాలా అసలు వెళ్ళొచ్చి కూడా ఒక 20 డేస్ అవుతుంది, కానీ వీడియో పెట్టడం చాలా లేట్ అయిపోయింది అనమాట. ఎందుకు వెళ్ళాము ఏంటి అన్నీ కూడా చెప్పాడు కదా మా వాడు యోగా గురించి. సో ఫుల్ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటానండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా ఫస్ట్ వీళ్ళకి చీరాల దగ్గర చందలూరులో పెట్టారనమాట కాంపిటీషను. అక్కడ సెలెక్ట్ అయ్యాడు, స్టేట్ వైజ్గా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ఇంకా నేషనల్ వైజ్గా తను ప్లే చేస్తున్నాడు అనమాట. సో అన్ని డీటెయిల్స్ చెప్తాను. కలకత్తాలో తీసుకున్న రూమ్ అదే డోర్. వెళ్ళు, అది వాష్రూము. ఇంకా బెడ్లో పెద్దదే బెడ్. ఫ్రంట్ పెట్టుకున్నాను. నేను చక్కగా రెడీ అయిపోయాను. 1 by 1 రెడీ అవుతున్నారు. అందరు రెడీ అయ్యాక ఇంక వెళ్ళి టిఫిన్ చేసి వస్తామన్నమాట. చలి నార్మల్గా ఉంది, వైజాగ్లో మనకున్నట్టే ఉంది ఇక్కడ కూడా. ఇంకా ఫస్ట్ అయితే మేము ఇంటి దగ్గర బుధవారం రోజు అయితే బయలుదేరామండి. మాకు విజయనగరం నుంచి ట్రైన్ అనమాట.
ఇదేంటి టిఫిన్ కని వచ్చేసి విజయనగరం అంటుంది అంటున్నారా? నేను ఇక్కడి నుంచే స్టార్ట్ చేశాను చెప్పడము. కానీ వీడియో మాత్రం అలా స్క్రోల్ అవుతూ ఉంటుంది. వరుసగా వింటూ చూడండి. ఇంకా మేము విజయనగరంలో ట్రైన్ అయితే ఎక్కాము. అది ఆల్రెడీ నేను పోస్ట్ కూడా చేశానన్నమాట ఫొటోస్. సో ట్రైన్ ఎక్కేసి ఈవినింగ్ కల్లా మేము భువనేశ్వర్ అయితే దిగామన్నమాట. భువనేశ్వర్లో దిగి ఇంకా అక్కడి నుంచి స్టేషన్ బయటకు వచ్చేసి రూమ్స్ అవి చూసుకొని ఆ రూమ్ అయితే తీసుకున్నాము. రూమ్ తీసుకొని మంచిగా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఆ రోజు నైటే మేము లింగరాజు స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా అన్నీ మేము షెడ్యూల్ అయితే చేసేసుకున్నాం ముందే. ఎందుకంటే మళ్ళీ రిటర్న్ టికెట్స్కి మనం అన్నీ చూసి అన్నీ కూడా మనం ఏమంటారు అన్నీ కవర్ చేసేయాలి కదా. అందుకని మేము ప్లాన్గానే ఉన్నాము. సో ఆ రోజు నైటే ఇంకా లింగరాజ స్వామి టెంపుల్, ఇంకా భువనేశ్వర్లో ఉన్న 2-3 గుళ్ళు అన్నీ అయితే చూసేసామన్నమాట. ఒక అమ్మవారి టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది, ఇంకా అక్కడికి వెళ్ళలేదు. అదే వెళ్ళాము, క్లోజ్ చేసి ఉంది, ఇంకా ఆ టెంపుల్ చూడలేదు. ఇంకా మళ్ళీ నైట్ ఇంకా 8:30 ఆర్ 9 అలా అయిందనమాట రూమ్కి వచ్చేసరికి. వచ్చేటప్పుడే మేము అక్కడ టిఫిన్ తీసుకొని బయట చపాతీలు కర్రీస్ తీసుకొని అయితే వచ్చామన్నమాట. కానీ అంటే పర్వాలేదు, అట్టట్ట ఉన్నాయి అవి. ఇంకా ఏదైనా అడ్జస్ట్ అవ్వాలి కదా. ఇంకా మనకి ఇట్లా ఇంట్లో దొరికినట్టు ఆంధ్రాలో దొరికినట్టు దొరకదు. సో అలా ఉన్నాయి. ఇంకా తినేసి ఇంకా బ్యాగ్స్ అవన్నీ సర్దేసుకొని ఉన్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ మేము కోణార్క్ మరియు పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అనమాట, ఈ 2 చూడాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. సో ఇంకా నైట్ ఎర్లీగా పడుకొని ఇంకా మార్నింగ్ ఎర్లీగా లేచామన్నమాట. లేచి ఆటో మాట్లాడేసేసుకొని ఇంకా మంచిగా స్టార్ట్ అయ్యాము. ఇంకా ఫస్ట్ అయితే కోణార్క్ వెళ్ళాము మేము. భువనేశ్వర్ నుంచి కోణార్క్కి 2 అవర్స్ ఏమో చెప్పారు. సో వెళ్ళాము. 1.5 అవర్ 2 అవర్స్ పట్టింది. ఇంకా వెళ్ళామన్నమాట. నేను ఇంకా ఎలా ఉంటుందా అసలు అంటే టెంపుల్ ఏమో డోర్ తీసుకొని లోపలికి వెళ్ళడం మామూలుగా అట్లా అని అనుకున్నాను. దగ్గరికి వెళ్ళేదాకా తెలియదు అసలు. చాలా పెద్ద ప్లేస్లో ఉందండి కోణార్క్ టెంపుల్. మామూలుగా గుళ్ళల్లో లాగా డోర్ తీసుకొని లోనకి వెళ్ళి స్వామిని చూడడం అట్లే ఉండదు. ఇంకా గుడికి చుట్టూ కూడా పెద్ద పెద్ద వీల్స్ ఉంటాయి అన్నమాట, చక్రాలు. వాళ్ళు చెప్తున్న హిస్టరీ ఏంటంటే ఆ చక్రాలు ఒక్కొక్క టైం అనేది చూపిస్తూ ఉండేదంట ఒకప్పుడు. మరి ఇప్పుడు కూడా చూపిస్తుందో లేదో ఇంకా నేను అంత డీప్గా అయితే అడగలేదు. వాళ్ళు చెప్తూ ఉంటే ఇంకా వినేసామన్నమాట. చాలా బాగున్నాయి అసలు. టెంపుల్ చుట్టూ కూడా పెద్ద పెద్ద చక్రాలు ఉన్నాయి. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అసలు చాలా బాగుందండి. అది చూడడం కోసమే ఇంకా వెళ్తారా అనిపించింది. చాలా పెద్ద ప్లేస్లో ఉందన్నమాట కోణార్క్ టెంపుల్. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే అదే ఆటోలో మేము ఇంకా పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోయామండి. అక్కడ చాలాసేపు పట్టింది అసలుకి. మాకు కోణార్క్ నుంచి పూరికి 2 అవర్స్ 3 అవర్స్ పట్టినట్టుంది మాకు. అంత జర్నీ పట్టింది. మళ్ళీ ఇంకా అక్కడ పూరిలో కూడా దర్శనానికి మాకు 3 అవర్స్ పట్టింది. ఇంకా 3 గంటలు పట్టింది. ఆటో అయితే ఒక దగ్గర ఆపాడు పూరిలో. ఆటో దిగి అక్కడి నుంచి కొంచెం దూరం నడిచి వెళ్ళాలన్నమాట టెంపుల్కి. గుడికి దగ్గరలో అయితే ఆటోలు ఆపరంట, కొంచెం దూరం నడవాలి. ఇంకా నడుచుకుంటూ వెళ్ళి ఇంకా చెప్పులు అవన్నీ పక్కన పెట్టి ఫోన్లు కూడా ఇంకా అక్కడ మనం ఇచ్చేసేస్తాం కదా, అలా ఇచ్చామన్నమాట. కానీ ఏ గుడికి వెళ్ళినా కూడా అసలు వీడియోలు ఫోటోలు తీయలేదండి. బయట నుంచి తీయడమే కానీ గుళ్ళల్లోకి ఎక్కడ అలౌ చేయరు కదా. ఇంకా అందుకని ఎక్కడా కూడా లోపల ఫోటోలు వీడియోలు తీయడానికి అయితే లేదు. ఇంకా వెళ్ళి దర్శనం చేసుకొని 3 అవర్స్ పట్టింది అన్నాను కదా. దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చామన్నమాట. ఆకలి అసలు మామూలుగా వేయటం లేదు, అసలు దంచేస్తుంది అసలు. మార్నింగ్ టిఫిన్ కూడా తినలేదు కోణార్క్లో. ఇంకా అందుకని ఆకలి బాగా అసలు మండిపోతుంది. ఇంకా అక్కడ కీరాలు అమ్ముతున్నారు, చాలా బాగున్నాయి అసలు. చిన్న చిన్న కాయలు 10 రూపీస్ అంట. ఇంకా అవి తీసుకొని తలొక 2 తినేసాము. పక్కనే కొబ్బరి నీళ్ళు కూడా ఉంటే ఇంకా అవి కూడా తాగామన్నమాట తలొకటి.
ఇంక తర్వాత మళ్ళీ అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేసి ఇంకా ఆటో దగ్గరికి వచ్చాము. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మెల్లిగా స్టార్ట్ అయ్యామన్నమాట. మళ్ళీ భువనేశ్వర్కి అయితే వెళ్ళాలి కదా, సో స్టార్ట్ అయ్యాము. ఇంకా దారిలో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ హోటల్స్ బాగుంటాయి, భోజనం అది చేయండి అని చెప్పారు ఆటో అతను. సరేనని ఇంకా ఒక హోటల్ దగ్గర ఆపితే వెళ్ళాము. అసలు మీరు నమ్మరండి, అసలు చాలా అంటే చాలా దారుణంగా ఉందన్నమాట ఫుడ్డు. మీల్ వచ్చేసి 100 రూపీస్ తీసుకున్నారు. మనీ గురించి కాదు కానీ పెట్టడం చాలా క్వాంటిటీ పెట్టారు వాళ్ళు. రైస్ కానీ కర్రీస్ కానీ చాలా చాలా క్వాంటిటీ పెట్టారు. కానీ అస్సలు మనం ఒక్క మెతుకు కూడా నోట్లో పెట్టలేమండి అసలు. అసలు ఆ భోజనం కానీ ఆ కూరలు కానీ అసలైతే మనం తినలేము. ఎంత ఆకలి మండిపోతున్నా కూడా అసలు తినాలనిపించలేదు ఇంకా నాకైతే అసలు. సరే సాంబార్తో తిందాము అని సాంబార్ అడిగితే అవి మళ్ళీ మనం పర్టికులర్గా కొనుక్కోవాలంట ఎక్స్ట్రా మనీ పే చేసి. సరే అయితేలే బాబు, ఎంతో కొంత ఎలాగో తప్పదు, కడుపులో మండిపోతుంది, ఏం చేస్తాం కొనుక్కుంటాంలే అని ఇంకా సరే తెమ్మంటే తెచ్చాడు చిన్న బౌల్లో. అసలు అది వేసుకున్నా కూడా ఒక్క ముద్ద కూడా తినలేకపోయానమాట. చాలా దారుణంగా ఉన్నాయి. ఉప్పు కారాలు ఏమో అనుకుంటారు కానీ కాదండి, చాలా డిఫరెంట్గా ఉంది అసలు. మన కర్రీస్ కన్నా వాళ్ళు వండే కర్రీస్కి చాలా డిఫరెంట్ ఉంది అసలు. ఇంకా సరే పెరుగైనా పెరుగని ఇస్తారేమో అనుకుంటే పెరుగు ఇవ్వలేదు అసలు. పెరుగు కూడా కొనుక్కోవాలంట. సరేలే ఇంకానే పెరుగు తీసుకురావంటే అది తీసుకొచ్చాడు. 25 రూపీసో తీసుకున్నాడు. చాలా చిన్న అంటే చిన్న బౌల్ అది. ఇంకా అది వేసుకొని ఒక్క ముద్ద తినేసి ఇంకా వచ్చేసామన్నమాట. పిల్లలు కూడా అలాగే ఏదో అట్టట నంజారు, అసలు తినలే లేదండి అసలు. ఇంకా ఇంకా భువనేశ్వర్ అయితే వెళ్ళిపోయాము. వెళ్ళి ఇంకా మేము అక్కడ లగేజీ అంతా సర్దేసేసుకొని ఇంకా ఆ రోజు నైట్కి మాకు భువనేశ్వర్ నుంచి కలకత్తాకి ట్రైన్ అనమాట. ఆ రోజు నైట్కి ఇంకా మేము నైటు 9 అలా రూమ్ ఖాళీ చేసేసి మేము వచ్చాము. 11కి ట్రైన్. సో ఇంకా 2 అవర్స్ భువనేశ్వర్లో ఉండి ఇంకా 11 కల్లా ట్రైన్ ఎక్కాము. 11కి నైట్ 11కి ట్రైన్ ఎక్కితే మార్నింగ్ 7కి 7 or 7:30కి మేము కలకత్తాలో అయితే దిగామండి. అసలు దిగ్గానే ఆ ఫీలింగ్ అసలు మామూలుగా లేదు. వీడియో స్టార్టింగ్లో చూశారు కదా ఆటోలో వెళ్ళడం అవన్నీ, నేనైతే ప్రతిదీ కూడా క్యాప్చర్ చేశానమాట. ఎందుకు అంటే మళ్ళీ మళ్ళీ మనం అసలు వెళ్తామో లేదో తెలీదు. నేనైతే అసలు కల్లో కాదు, రియల్గా కాదు కదా అసలు. నేను కలకత్తాలో అడుగు పెడతానని, కలకత్తా వెళ్తానని అసలు ఎప్పుడూ అనుకోలేదండి. నిజంగా మా పిల్లల అదృష్టం, మా వారు తీసుకెళ్ళడం నిజంగా నా అదృష్టం అదంతా కూడా. అందుకే ప్రతిదీ కూడా నేను క్యాప్చర్ చేసుకున్నాను, ఇంకా ఎప్పటికైనా చూసుకోవచ్చు అని చెప్పేసి. ఇంకా కలకత్తాలో దిగ్గానే హౌరా బ్రిడ్జ్ ఎక్కడుందా అని చూస్తూ ఉన్నాను పిచ్చిదానిలాగా ఆటోలో. ఇంకా మొత్తానికైతే ఆ బ్రిడ్జ్ మీదుగానే అలా వచ్చేసాము. అసలు ఆ ఫస్ట్ ఫీల్ ఉంటుంది చూడండి, అసలు అదిరిపోయిందనమాట. ఇంకా అక్కడ ఇంక మేము ఆల్రెడీ రూమ్ బుక్ చేసుకున్నాము. వీడియోలో చూశారు కదా కలకత్తాలో రూమ్ అని, అదే అనమాట. ఇంకా అది బుక్ చేసుకొని కార్లో తిరగడం అవన్నీ కూడా చూశారు కదా స్టార్టింగ్లో. ఇంకా కార్ మాట్లాడేసుకొని 2000 చెప్పారండి. ఇంకా అలా బేరం అడిగి మనం అన్నిటికీ బేరాలు అడుగుతాం కదా, అలా అన్నీ అడిగి ఇంకా ఫైనల్లీ 1800కి ఒప్పుకున్నారు. 1800కి ఒప్పుకున్నాడు. ఇంకో 200 తగ్గించండి అంటే మా పిల్లలు అంటారు, అమ్మ ఏంటి నువ్వు మార్కెట్లో అడిగినట్టు అడుగుతున్నావు అని చెప్పేసి అంటారు. అంతే అడగాలి ఇంకా, లేకపోతే చాలా ఎక్కువ తీసుకుంటూ ఉంటారనమాట. ఇంకా సరే 1800కి ఒప్పుకున్నారు. ఇంకా కార్లోనే అన్నీ హౌరా బ్రిడ్జి, అమ్మవారి టెంపుల్, కాళీమాత అమ్మవారి టెంపులు, ఇంకొకటి ఏంటి విక్టోరియా మహారాణిది ఉంది కదా అదొకటి. ఇంకా నెక్స్ట్ బారా బజార్ ఒకటి. బారా బజారు షాపింగ్కి చాలా బాగుందండి అసలు. పిల్లలు లగేజీ ఉంటే అసలు తిరగలేము, ఎంత రష్గా ఉందో అది. అదొకటి. ఇంకా హౌరా బ్రిడ్జి, ఇంకొకటి కూడా మ్యూజియం అండి, అది కూడా వెళ్ళాము. ఇంకా అవన్నీ తిరిగేసామన్నమాట. చాలా బాగుంది. ఇంకా మళ్ళీ ఇంకా రిటర్న్ ఆ కార్లోనే రాను పోను మాట్లాడేసుకున్నాం కదా. ఇంకా బాగుంది, బాగానే తీసుకొచ్చాడు. ఇంకా
కానీ మనం టెంపుల్ దగ్గరికి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు, కాళీమాత టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ అసలు చాలా ర్యాష్గా అయితే వాళ్ళు అడుగుతారండి మనీ ఇవ్వమని. అక్కడ కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట. ఇంకా అసలు అదేదో భాషలో కూడా వాళ్ళు తిడుతున్నట్టుగా నాకు అనిపించింది. డబ్బులు ఇవ్వకపోతే ఇలా మాట్లాడతారేంటి అనుకున్నాను నేనైతే. కారు ఎక్కి డోర్ వేసేంత వరకు వాళ్ళు మనల్ని ఫాలో అవుతూనే ఉంటారు. వాళ్ళు ఇంకా మనీ ఇవ్వని వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు మనల్ని బాగా ఫోర్స్ చేస్తారనమాట. కానీ మనం ఇంకా సైలెంట్గా వచ్చేయడమే. ఇంకా వాళ్ళకేం ఆన్సర్ చేయకుండా సైలెంట్గా వచ్చేసాం మేమైతే. ఇంకా అలాగే కార్లో వచ్చేసి వెళ్ళిపోయాం అనమాట రూమ్కి. వెళ్ళిపోయి ఇంకా సరే భోంచేద్దాం అని చెప్పేసి మళ్ళీ మేము అక్కడ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత అక్కడ హోటల్ వాళ్ళని అడిగాము, ఆ రూమ్ వాళ్ళని అడిగాము ఎక్కడ బాగుంటుంది ఏంటంటే వాళ్ళు ఒక ప్లేస్ చెప్పారనమాట. ఇంకా అక్కడికి వెళ్ళేసి కొంచెం తినేసామన్నమాట. ఇంకా చికెన్ బిర్యానీ, నాన్స్ అవన్నీ తీసుకొని తిన్నాము. పర్వాలేదు, బాగానే ఉన్నాయి. అక్కడ భువనేశ్వర్, అక్కడ పూరి వాటిలతో పోలిస్తే ఇక్కడ కొంచెం బెటరే, పర్వాలేదు. కాస్ట్ అయితే అదిరిపోయిందిలేండి, మామూలుగా లేదు అసలు కాస్ట్. అసలు బాబాయ్ అసలు 8 రోజులకే ఎంత అయిందో బిల్. అసలు ఇంకా ఆస్తులు అమ్ముకోవాలన్నమాట, అంత ఘోరంగా ఉన్నాయి రేట్లు అయితే. ఇక్కడ మాకైతే వైజాగ్లో అయితే అసలు పర్వాలేదు, చాలా పర్వాలేదు అనిపించింది కలకత్తాతో పోలిస్తే. ఇక సరే ఏదో ఒకటి, ఇంకా అదండి కలకత్తా ట్రిప్ అక్కడ అయిపోయింది. ఇంకా పిల్లలకి అసలు ఎక్కడ అంటే న్యూ దిగా అనమాట. అసలు ప్లేస్ అయితే అక్కడ ఈ యోగా కాంపిటీషన్ వచ్చేసి న్యూ దిగా అనమాట. సో కలకత్తా నుంచి మనకి న్యూ దిగాకి 4 hours పట్టిద్ది. ఇంకా మేమేం చేసాం, ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచేసి రెడీ అయిపోయి అన్నీ సర్దేసుకొని ఇంకా ఆటో మాట్లాడేసుకొని అక్కడ రూమ్ బయటికి రాగానే ఆటోలు ఉంటాయి. ఆటోలు మాత్రం అసలు ఏ సందులో పడితే ఆ సందులో పద్దా తిరుగుతూనే ఉన్నాయండి. ఆటో కోసం మనం ఏం వెయిట్ చేయక్కర్లేదు, ఇంకా తిరుగుతూనే ఉంటాయి 24 గంటలు. ఇంకా కానీ రేట్ ఎక్కువ అనిపించింది. రూమ్లోంచి బయటికి రాగానే చక్కగా ఆటో వాళ్ళు ఉన్నారు, ఇంకా ఆటో ఎక్కామన్నమాట. 350, 400 అసలు అలా అడుగుతారు. ఇంకా కొంచెం బేరం అడిగి అలాగా ఇంకా 300 ఏమో ఇచ్చి ఇంకా మేము కలకత్తా స్టేషన్కి అయితే వచ్చాము, రైల్వే స్టేషన్కి. కాదు బస్ స్టాండ్కి వచ్చామండి. బస్ స్టాండ్కి వస్తే మాకు రైల్వే స్టేషన్ తెలీదు. మేము వచ్చేటప్పుడు దిగిందేమో, మేము అది చూపించాను కదా షాలిమార్ అక్కడ. ఇక్కడ కలకత్తాలో అయితే రైల్వే స్టేషన్ తెలీదు. మామూలుగా బస్ స్టాండ్ దగ్గర తీసుకొచ్చి అటువైపు వెళ్ళండి అని చెప్తున్నాడు. కానీ మేము ఆటో దిగిన దగ్గర బస్ స్టాండ్ ఉంది కదా, వాళ్ళు దిగా అని పిలుస్తున్నారనమాట. సరే ఎలాగో మనం వెళ్ళాల్సింది కూడా దిగానే కదా, ఈ బస్సు వాళ్ళు ఎలాగో పిలుస్తున్నారు, సరే బస్కి వెళ్ళిపోదాంలే అని చెప్పి ఇంకా మేము బస్ ఎక్కేసాము. 300 తీసుకున్నారు ఒక్కొక్కరికి. కాదు 250 అనుకుంటా, 250 తీసుకున్నారు. సరే బాగున్నాయి, చక్కగా బస్ అయితే ఫుల్ అయిపోయింది. మంచిగా స్టార్ట్ అయ్యామండి. 6కి స్టార్ట్ అయితే 9:30 అలా అయిందనమాట వచ్చేసరికి, న్యూ దిగా వచ్చేసరికి. ఇంకా మధ్యలో స్నాక్స్ అవి అమ్మొస్తే కొంచెం తీసుకున్నాము. చకోడీలు, గొట్టాలు, పాప్కార్న్ అవి వచ్చినాయి. ఇంకా గొట్టాలు తీసుకొని తిన్నాను నేనైతే. కొంతసేపు పిల్లలు కూడా నిద్రపోయారు. ఇంకా నేను కూడా కొంతసేపు అలా బస్సులో అలా తూలుతూ ఉన్నాను, మంచిగా బాగా నిద్ర వచ్చింది. తర్వాత 9:30 or 10 అవ్వగానే ఇంకా న్యూ దిగా అని చెప్పేసి ఇంకా దిగేసాం మేము. ఫస్ట్ ఇంకొకటి వస్తుంది దిగా, అది కాకుండా నెక్స్ట్ అనమాట న్యూ దిగా. ఇంకా అక్కడ దిగేస్తే ఇంకా అక్కడ అసలు ఆ హోటల్ అసలు మామూలుగా లేదండి. ఈ వీడియో చూస్తున్నారు కదా, వీడియోలో అసలు మామూలుగా లేదనమాట. 4 star హోటల్లో ఏదోనంట అది. ఇంకా రూమ్లో వచ్చేసి ఒక్కొక్క రూము 3,500 అంట అసలు, ఒక్క రోజుకి అనమాట. 24 hours 3,500 అంట. ఇంకా అసలు ఆ మాట వినగానే మనకు అసలు మామూలుగా లేదు. ఎంత వాసిపోద్దో బిల్లు ఏంటో అనుకున్నాను, అయినా తప్పదు ఇంకా పిల్లల కోసం అని చెప్పి సరే తీసుకున్నాము. రూమ్ తీసుకొని చక్కగా వెళ్ళామన్నమాట. వెళ్ళి అంటే మామూలుగా పిల్లలతో పాటు వచ్చిన కోచ్కి, వీళ్ళకి టీచర్స్కి వాళ్ళకైతే ఇస్తారు. పేరెంట్స్ వస్తే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. మొత్తం అంతా ఇంకా మనదే మనీ, ఇంకా వాళ్ళు ఏం పెట్టుకోరు మనకి.
ఎవరైతే సెలెక్ట్ అవుతారో పిల్లలు వాళ్ళకు మాత్రమే మేనేజ్మెంట్ వాళ్ళనేది అకామిడేషన్ ఇస్తారనమాట. సో, ఇంక మేము ముగ్గురం ఎక్స్ట్రా వెళ్ళాం గదా! ఇంకా మన డబ్బులతోనే మనం పెట్టుకున్నాము. కావాలని వెళ్ళాంలెండి చూద్దామని. సో, ఇంకా అదనమాట. మొత్తం 4 డేస్‌కి, 4 డేస్‌కి డైలీ 3500 అనమాట. ఇంకా భోజనం గూడా మా పెద్దోడికి మాత్రమే ఫ్రీగా పెడుతున్నారు. మేము ముగ్గురం డైలీ కొనుక్కొని తినడమే అనమాట. ఒక చిన్న కొంచెం గుప్పెడంత రైస్ కూడా 80 రూపీస్. ఇంకా ఆ రకంగా ఆలోచించుకోండి అసలు ఎంత మనీయో. 2 గుడ్లు ఆమ్లెట్ ఏసి ఇస్తాడు. అది ఎంత 50 రూపీస్ తీసుకున్నారు. మళ్ళీ పెరుగు కూడా చిన్న బౌల్‌లో ఇస్తారు. అదొక 40 రూపీస్. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కైతే అసలు మార్నింగ్ 1000 రూపీస్, మధ్యాహ్నం 2000, నైట్ ఒక 1000 అసలు ఎన్ని డబ్బులైపోయాయోనండి అసలు. కానీ కడుపు నిండేది కాదనమాట. ఇంకా ఇక మొత్తానికి ఇంకా అట్లా కాంపిటీషన్ అయితే పెట్టారు. సో, ఇంకా అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చారండి. అందరూ పిల్లలు అసలు కేరళ, కన్యాకుమారి ఏంటి అసలు ఇంకా తమిళనాడు నాకసలు చెప్పడం కూడా రావట్లేదు. అసలు గోవా, ఢిల్లీ, జార్ఖండ్, మన ఆంధ్ర, తెలంగాణ అసలు అందరూ మొత్తం ఇండియాలో అన్ని స్టేట్‌ల పిల్లల్ని చూశాను. భలే ఉన్నారులెండి ఒక్కొక్కళ్ళు అసలు. ఇంకా అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. హిందీ, ఇంగ్లీష్‌లో మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. సో, ఫైనల్లీ ఇంకా ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ డే వచ్చేసి 14 ఇయర్స్ పిల్లలకి. తర్వాత అంటే 2 డేస్‌లోనే కంప్లీట్ చేసేసారనమాట. మార్నింగు, మధ్యాహ్నం, ఈవినింగు, నైటు అట్లా కంప్లీట్ చేశారు. ఇంకా మన ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ ఎవరికీ రాలేదు. మహారాష్ట్ర వాళ్ళకి వచ్చింది. సో, ఎవరికొచ్చినా కూడా పర్వాలేదులెండి. పిల్లల్ని ఇలా మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళే హ్యాపీగా ఉంటారు. మనకు కూడా కొంచెం పిల్లలు ఇక్కడి వరకు వచ్చారు కదా అని మనకు కూడా బాగుంటుంది. అసలు నేషనల్ లెవెల్‌లో మన పిల్లలు వెళ్ళారు అంటేనే అది చాలా పెద్ద అచీవ్‌మెంట్ అండి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అది గెలిచారా, ఓడారా అనేది కాదు. అసలు అంతవరకు వెళ్ళడం, నేషనల్ వరకు వెళ్ళడమే చాలా చాలా గ్రేట్. అది ఏ రంగమైనా సరే సింగింగా, డాన్సా, గేమ్సా, చదువా ఏదైనా సరే అసలు నేషనల్ వరకు వెళ్ళారు అంటే ఇంకా ఎంత చెప్పినా తక్కువేనండి అసలు. నాకైతే చాలా హ్యాపీ అండి. మాటల్లో చెప్పలేను. ఏంటి మా అబ్బాయి, మా బిడ్డ నేషనల్ వరకు వెళ్ళాడు అని నేను ఎన్నిసార్లు అనుకున్నాను మనసులో. ఇక ఇప్పుడు మీరు చూస్తుంది మొత్తం అదేనండి. ఆ హోటల్ అనమాట. న్యూ దిగాలో ఈ రెస్టారెంట్ అదే 5 స్టార్ హోటలు. 5 స్టార్ కాదులేండి, 3 స్టారో 4 స్టారో అన్నారు. ఇంకా ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఈమె మమతా బెనర్జీ గారంట పెట్టారు. ఇంకా ఆవిడ ఫోటోలు, ఆవిడ ఫ్లెక్సీలే ఉన్నాయన్నమాట బయట అంతా కూడా. చాలా బాగున్నాయి. అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయండి. ఇంత పెద్ద హోటల్స్‌లో ఇంక ఉంటామా మనము అసలు ఎప్పుడైనా అని. అందుకే ప్రతీదీ కూడా నేను క్యాప్చర్ చేశానన్నమాట. ఎప్పటికీ ఇంకా చూసుకుంటా ఉండొచ్చని. సో, ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. అయిపోయాక ఇంకా అందరం మళ్ళీ ఇంకా అక్కడికి మనోళ్ళు కూడా వస్తారు కదా, ఆంధ్ర వాళ్ళు. వాళ్ళందరూ కూడా పరిచయం అయ్యారనమాట. విజయవాడ నుంచి వచ్చారు. తర్వాత చీరాల నుంచి, అనకాపల్లి, ఇంకెక్కడి నుంచి, వైజాగ్ నుంచి, ఇక్కడి నుంచి ఎలాగో మా అబ్బాయి వాళ్ళ స్కూల్ నుంచి మా అబ్బాయి, ఇంకొక బాబు, వీళ్ళిద్దరనమాట వీళ్ళ స్కూల్ నుంచి. సో, అలా అందరం కలుసుకున్నాము. తెలంగాణ వాళ్ళు కూడా బాగా పరిచయం అయ్యారు. వాళ్ళు కూడా బాగా మాట్లాడారు. ఇంకా అట్లా అందరము ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అందరము ఇంకా రూమ్స్ అవి ఖాళీ చేసి అన్నీ అప్పచెప్పేసి బిల్స్ అవన్నీ కూడా పే చేసి ఇంకా బయటకు వచ్చామన్నమాట. ఇంకా ఈ హోటల్స్ వాళ్ళే ఇంకా మనల్ని వాళ్ళ వెహికల్స్‌లో రైల్వే స్టేషన్‌కి దించేశారు. అక్కడి నుంచి దగ్గరేలేండి, ఎక్కువ దూరం ఏమి ఉండదు. ఇంకా అక్కడ దించేశారనమాట. ఇంకా ట్రైన్‌కి వచ్చాం మేము. న్యూ దిగా నుంచి మేము కలకత్తాకి ట్రైన్‌కి వచ్చామన్నమాట. ఇంకా అక్కడ ట్రైన్ ఎక్కితే ట్రైన్‌కి 4 అవర్స్ పట్టింది. బస్సే తొందరగా వెళ్ళినట్టుంది నాకు. ట్రైన్ 4 అవర్స్ పట్టింది. ఇంకా మనకి న్యూ దిగాలో స్టేషన్ నుంచి కూడా మనకు అక్కడ ఒక టెంపుల్ కనిపిస్తూ ఉంటుందన్నమాట. చాలా బాగుంది. అది కూడా నేను షార్ట్ చేసి పెట్టాను.
నేను అన్ని వీడియోలు కూడా నేను షార్ట్స్‌లోనే పెట్టానండి. కలకత్తాలోయి గానీ, అలాగే కోణార్క్‌వి గానీ, భువనేశ్వర్‌లోవి, మళ్ళీ పూరీలో పూరీ జగన్నాథ స్వామి టెంపులు, అలాగే ఇక్కడ న్యూ దిగాలో స్వామివారి టెంపులు, ఇవన్నీ కూడా నేను షార్ట్స్ కింద పెట్టానన్నమాట. ఒకసారి వీలుంటే ఒకసారి చెక్ చేయండి. చాలా బాగున్నాయి అన్నీ కూడా. సో ఇంకా మనం న్యూ దిగాలో ట్రైన్ ఎక్కేసి కలకత్తాకైతే వచ్చామన్నమాట. అందరము ఇంకా ఎవరు ట్రైన్లకి వాళ్ళు అలా రెడీగా కూర్చున్నారు. మాకైతే చాలా టైం ఉందండి. మేము ఈవినింగ్ 5కి వచ్చాము కలకత్తా స్టేషన్కి. 5కి వస్తే మాకు నైటు 11:00 అనమాట. నైట్ 11కి మా ట్రైను. ఇంకా చాలా టైం ఉంది కదా అని చెప్పి మళ్ళీ మేము కలకత్తాలో ఒక రౌండ్ వేద్దామా అని చెప్పేసి మళ్ళీ మేము బయటకు వచ్చామన్నమాట. లగేజ్ అదంతా కూడా అక్కడ క్లాక్ రూమ్లో పెట్టేసి ఇంకా బయటకు వచ్చేసి బస్ ఎక్కాము ఈసారి. బస్కి ఎంత రేట్ ఉంటుందేమోనని బస్ ఎక్కితే చక్కగా అసలు 15 రూపీస్ తీసుకున్నాడు, 15 రూపాయలు. ఇంకా బారా బజార్ అని చెప్పాను కదా, అక్కడికైతే వెళ్ళామన్నమాట. చూద్దామని చెప్పి అసలు ఎంత రష్ అండి, ఎంత క్రౌడ్ అంటే బాబోయ్ అసలు చాలా ఘోరంగా ఉంది. అసలు ర్యాష్గా నడుపుతున్నారు. అసలు ఎవరు తగులుతారో ఎటు పడిపోతామో తెలీదు. మనుషులు అలాగే స్పీడ్గా నడుపుతున్నారు. డ్రైవింగ్ కూడా అలాగే ఉంది. అసలు టూ మచ్గా ఉంది అసలు. ఇంకా పొల్యూషన్ అయితే చెప్పక్కర్లేదు. ఆక్సిజన్ కోసం ఎత్తుక్కోవాలి మనం, ఎక్కడుందో ఆక్సిజన్ అని. అంత ఘోరంగా ఉంది పొల్యూషను. ఇంకా అదంతా కాసేపు తిరిగేసి ఇంకా మళ్ళీ మేము కలకత్తా స్టేషన్కి అయితే వచ్చాము. మాకైతే మళ్ళీ మేము రిటర్న్ వచ్చేది కూడా కలకత్తా నుంచి కాదు, మళ్ళీ మేము షాలిమార్కే రావాలన్నమాట. షాలిమార్ నుంచి ట్రైన్ మాకు షాలిమార్ టు విజయనగరము. సో కలకత్తాలో తిరిగి మళ్ళీ మన వాళ్ళందరినీ కలుసుకొని, సరేనమ్మా ఇంక మేము వెళ్తున్నాము, మేము షాలిమార్లో ఎక్కాలి, సరే మీరు జాగ్రత్తగా వెళ్ళరండి అని ఒకరికొకళ్ళు బాయ్ చెప్పుకొని ఇంకా మళ్ళీ అక్కడ కలకత్తా స్టేషన్ నుంచి బయటకు వచ్చి ఆటో మాట్లాడుకొని వాడొక 350 400 తీసుకున్నాడండి. ఇంకా తప్పదు కదా, ఇంకా అక్కడి నుంచి షాలిమార్ స్టేషన్కి అయితే వచ్చామన్నమాట. ఇంకా వచ్చి కూర్చొని ఇంకా ట్రైన్ కోసం ఒక 2 గంటలు టైం ఉంది. నిజంగా చెప్తున్నా, నేనైతే అసలు ఆ 8 రోజులు ఎలా ఉన్నానో ఏంటో, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామని బెంగ వచ్చేసింది నాకైతే. అంటే ఫుడ్ కూడా మన ఫుడ్ కాదు, మన ఫుడ్ని మనం చాలా మిస్ అవుతున్నామనే ఫీలింగ్ వచ్చేసింది. ఇంటి మీద బాగా బెంగ వచ్చేసింది. ఏంటో అలా హోటల్స్లో అట్లా ఉండడం ఫస్ట్ టైం కదా, ఇంకా చాలా బెంగ వచ్చేసింది అనమాట. ఇంకా ట్రైన్ ఎక్కగానే అమ్మయ్య ఇంకా తెల్లారికల్లా వెళ్ళిపోతాంలే అనిపించింది. సో ఇంకా వీడియో అయితే అదండి. మీకు కలకత్తా మొత్తము అలాగే న్యూ దిగాలో ఉన్న ఈ 4 స్టార్ హోటల్స్ ఇవన్నీ ఫుడ్డు అన్నీ కూడా చూపించేశాను. ఎక్కడ కూడా నేను అసలు స్కిప్ చేయకుండా వీడియో అనేది ఉన్నది ఉన్నట్టు పెట్టేసి నా నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో షేర్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఫైనల్లీ విజయనగరంలో దిగేసాం కదండి. ట్రైన్ ఎక్కేసి మేము షాలిమార్లో ట్రైన్ ఎక్కి విజయనగరంలో దిగేసాం కదా, మధ్యాహ్నం అయిపోయిందనమాట. మధ్యాహ్నం దగ్గరగా 1:00 ఏమో అయ్యింది. ఇంకా ట్రైన్ దిగ్గానే ఇంకా అసలు అమ్మయ్య వచ్చావురా బాబు అనిపించింది. ఇంకా విజయనగరంలో ఆటో మాట్లాడేసుకొని ఇంకా హోటల్కి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళి చక్కగా భోంచేసాము ముందు. ఇంకా మన ఉప్పు కారాలు, మన పప్పు రైస్ నోట్లో పడగానే పోయే ప్రాణం కూడా వెనక్కి వచ్చిందనమాట. నాకైతే సేమ్ అదే ఫీలింగ్ అసలు. ఇంకా ఈ దోశలు ఇడ్లీలు చూడగానే అసలు పైకి పోతున్న ప్రాణం కూడా వెనక్కి వచ్చి తిందేమో అన్నట్టుగా అనిపించింది నాకు. ఇంకా మంచిగా అక్కడ భోంచేసేసి ఇంకా మళ్ళీ ఇంకా ఆటో మాట్లాడేసుకొని ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసాము అనమాట. రాగానే ఇంకా బ్యాగులు అవన్నీ కూడా ఇంకా బయటే పెట్టేశాను. చాలా లగేజ్ ఉంది, ఇంకా అవన్నీ ఎందుకులే అని బయటే పెట్టేసి ఇంకా రోజుకి కొంచెం అలాగా వాష్ చేసుకుంటూ 1 వీక్ 10 డేస్ పట్టిందండి నాకైతే. ఎందుకంటే ఇల్లు క్లీనింగ్ ఒకటి ఉంటుంది, 8 రోజులు లేం కదా, ఇల్లు క్లీనింగ్ అది, ఇంకా మళ్ళీ
అన్నీ ఈ బట్టలన్నీ ఇడిసినవి ఉంటాయి అవన్నీ ఉతుక్కోవడం ఇలా నాకైతే అన్ని రోజులు పట్టిందనమాట. తర్వాత కొంచెం సిక్ అయ్యాను నేను. ఇంకా ఆ విధంగా ఇలా చిన్న చిన్నవి వదిలేస్తే టూర్ అయితే మాత్రం డబ్బులు కొంచెం నలిగినా కూడా టూర్ మాత్రం 100కి 95% బాగుందండి. కాకపోతే వెళ్ళేటప్పుడు జర్నీయే కొంచెం కొంచెం అనిపించింది. మిగిలినవన్నీ కూడా చాలా చాలా బాగా జరిగినాయి అసలు. అదనమాట వీడియో. ఇంకా మీలో ఎంతమంది వెళ్ళారండి న్యూ దిగాకి కానీ కలకత్తాకి కానీ? ఎవరైనా వెళ్ళుంటే నాతో షేర్ చేసుకోండి. నేనైతే కంప్లీట్ వీడియోని మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా అన్నీ చెప్పేశాను, అన్నీ చూపించేశాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇదిగో ఎండింగ్లో ఉన్నాం కదా, ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇది న్యూ దిగాలో ఇక్కడ వాళ్ళు వెహికల్ పెట్టారు స్టేషన్కి దించడానికి, రైల్వే స్టేషన్కి. ఇంకా అది ఇదేమో ఈ బ్యాగులు పెట్టుకొని మా చిన్నోడు నేను కూర్చున్నాము. ఇది షాలిమార్లో అనమాట. ఇది షాలిమార్ రైల్వే స్టేషను. ఇంకా మా అబ్బాయి అన్నం తింటున్నాడు, ఇంకా నేనేం కూర్చొని ఉన్నాను. మా వారు మా పెద్దోడేమో బయటికి వెళ్ళారనమాట ఇంకేమన్నా ఫుడ్ తీసుకురావడానికి, ఎందుకంటే రైస్ తక్కువగా ఉంది. అందుకని వాళ్ళు వెళ్ళారు. అదండి వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మొత్తం అన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.